హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక చూస్తే, ఏ సంవత్సరంలో మనము కెమికల్ వెపన్స్ కన్వెన్షన్కి సంతకం పెట్టినాం? 1993. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో సారీ, బిఫోర్ వి గో టు ద సెషన్, సో దీన్ని మనం ఒకసారి క్లారిఫై చేసుకుందాం. 1993. సో అలాగనే స్మాల్ అనౌన్స్మెంట్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం చూస్తే, ప్యాసివ్ యుతాన్షియా, కొంతమంది దీన్ని యుతనేషియా అని కూడా పిలుస్తారు, బట్ ద ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ ఇస్ యుతాన్షియా. సో యుతాన్షియా అంటే తెలుగులో కారుణ్య మరణాలు. కారుణ్య మరణాలు. సో ఏంటి కారుణ్య మరణం అంటే, ఎవరైనా ఒక మెడికల్ ప్రాబ్లం కారణంగా ఇంకా ఈ వ్యక్తి 99.99% బ్రతకడు లేదా బ్రతకరు అనేటటువంటి ఒక నిర్ధారణకు వచ్చినప్పుడు, ఆ వ్యక్తి ప్రాణాన్ని మనం హరించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు. హరించేటటువంటి ప్రయత్నం అంటే కావాలని చంపేస్తున్నారని కాదు. ఒకవేళ ఆ వ్యక్తి వెంటిలేటర్ మీద ఉండొచ్చు, ఆ వెంటిలేటర్ సహాయంతో అంటే ఎక్స్టర్నల్ డివైజ్ సహాయంతో ఆ వ్యక్తి బ్రతుకుతున్నప్పుడు ఆ డివైజ్ని వెనక్కి తీసుకుంటే ఆ వ్యక్తి మరణిస్తారు. సో దీనినే మనం కారుణ్య మరణాలు అని అంటాం. సాధారణంగా ఈ యొక్క యుతాన్షియా అనేటటువంటి కాన్సెప్ట్ భారతదేశంలో బ్యాండ్. ఎందుకు? ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అధికరణ 21 భారత రాజ్యాంగం మనకి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అంటే అందరినీ కూడా గౌరవప్రదంగా జీవించేటటువంటి ప్రాథమిక హక్కుని కలిగిస్తుంది. సో గౌరవప్రదంగా జీవించేటటువంటి ప్రాథమిక హక్కులో భాగంగా నేను గౌరవప్రదంగా చనిపోతాను అనేటటువంటి హక్కు లేదు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక తీర్పులలో భాగం. అంటే ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం అనేటటువంటిది ఐపీసీ సెక్షన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం కూడా నిషిద్ధము. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎవరైనా ఒక వ్యక్తి యాక్సిడెంట్లో కానీ, మరొక సమస్యల వల్ల కానీ, దీర్ఘకాలికమైన రోగాల వలన కానీ మంచాన బారిన పడి జీవించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి భరించేటటువంటి బాధను ఆ వ్యక్తికి ఇవ్వడం కంటే అతని ప్రాణాన్ని అలా దేవుడికి వదిలేయడం అనేటటువంటిది మంచిది కదా. అంటే ఒక వ్యక్తిని వెంటిలేటర్ మీద పెట్టి ఒక 10 సంవత్సరాలు విపరీతమైనటువంటి పెయిన్తో ఆ వ్యక్తిని ట్రీట్ చేసే కన్నా ఆ వెంటిలేటర్ తీసేస్తే ఆ వ్యక్తి మరణిస్తారు అని తెలిసినప్పుడు అలా మరణించేటటువంటి ఆ యొక్క పరిస్థితిని ఆ వ్యక్తికి ఇవ్వడమే ఒక వరం కదా అనేటటువంటి ఒక వాదన ఉంది. ఈ వాదనను కనుక రియాలిటీలోకి తీసుకొస్తేనే దాన్ని ప్యాసివ్ యుతేన్షియా అని అంటాం. అయితే దీనికి సంబంధించి మొట్టమొదటిసారి భారతదేశంలో కారుణ్య మరణాలకని కూడా అనకూడదు, ఒక కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇది చాలా చర్చనీయాంశమైంది ఇప్పుడు. అయితే దీని కారణంగా ఇలాంటి కేసులను కూడా సుప్రీంకోర్టు ఆమోదించవచ్చు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టుకు వచ్చిన అన్ని కేసుల్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది, కానీ ఈ కేసును ఆమోదించింది. సో సుప్రీంకోర్టు మొట్టమొదటిసారి ప్యాసివ్ యుతేన్షియా ఫ్రేమ్వర్క్ని అలౌ చేసింది. కోర్టు లైఫ్ సస్టైనింగ్ ట్రీట్మెంట్ ఒక పర్టికులర్ కేసులో ఇస్తున్నటువంటి దాన్ని వెనక్కి తీసుకొని ఆ వ్యక్తి మరణించడానికి అవకాశాన్ని కల్పించడని చెప్పింది. ఇదే హరీష్ రాణా, 32 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. అఫ్కోర్స్ నేను ఆ వ్యక్తి తాలూకా డీటెయిల్స్లోకి నేను వెళ్ళట్లేదు, అందుకే తమ్నెయిల్లో కూడా ఆ వ్యక్తి తాలూకా చిత్రాన్ని మాస్క్ రూపంలో వేసినాం. అంటే అంత క్లియర్గా కనిపించదు, బ్లర్ ఉంటుంది అది ఇమేజ్. ఎందుకంటే ఒక వ్యక్తి తాలూకా ఇండివిజువల్ ఆ వ్యక్తి జీవితంలోకి వెళ్ళినంత మాత్రాన మనకు వచ్చే ప్రయోజనం ఏముండదు. సో వాళ్ళ కుటుంబ సభ్యులను బాధ పెట్టడం తప్ప, కాబట్టి మనం ఆ వివరాల్లోకి వెళ్ళక్కర్లేదు. సో ఈ వ్యక్తి 13 సంవత్సరాల నుండి పాపం వెంటిలేటర్ మీదే ఉన్నారు. సో డాక్టర్స్ ఏం చెప్పారంటే మెడికల్ సపోర్ట్ని విత్డ్రా చేస్తే ఈ వ్యక్తి చనిపోతారు, ఈ వ్యక్తి బ్రతికేటటువంటి అవకాశమే లేదని డాక్టర్లు తేల్చి చెప్పారు. సో దీనికి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆమోదం పలికింది. కాబట్టి ఈ వ్యక్తి తాలూకా డీటెయిల్స్ మనకి ఇంపార్టెంట్ కాదు. ఈ కేసు తాలూకా ఇంపార్టెన్స్లో మనము పాలిటీలో భాగంగా, కరెంట్ అఫైర్స్లో భాగంగా ఏం నేర్చుకోవచ్చు అనేది మాత్రమే మనం ఆలోచిద్దాం. ముందుగా యుతేన్షియా అంటే ఏంటి అనేది కనుక మనం ఒకసారి చూస్తే, యుతేన్షియా అంటే ఇంటెన్షనల్లీ ఎండింగ్ ఎ లైఫ్, కావాలని ఒక వ్యక్తి తాలూకా జీవితాన్ని వెనక్కి తీసుకోవడం లేదా హరించడం అనేటటువంటిదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ దీనికి ఇఫ్స్ అండ్ బట్స్ ఉంటాయి. ఎప్పుడు ఏ సందర్భంలో ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని తీసుకోవచ్చు? అతని తాలూకా బాధని తొలగించడానికి,
అతని తాలూకా ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో తొలగించడానికి. అంటే ఇక్కడ బాధ వర్సెస్ చావు ఈ రెండింటిని మనం చూడాలి, లేదా బాధ వర్సెస్ జీవితం. అంటే ఒక వ్యక్తి తట్టుకోలేనటువంటి బాధలో ఉన్నాడు, అయినా పర్వాలేదు నువ్వు బాధపడు అనడం నైతికత, లేదు ఒక వెంటిలేటర్ తీసేస్తే ఆ వ్యక్తి చనిపోతాడు అది నైతికత అనేటటువంటి అంశంలో భాగంగానే, అంటే ఇక్కడ పాలిటీ వర్సెస్ ఎథిక్స్ కాన్సెప్ట్లో మనం ఈ యొక్క కాన్సెప్ట్ని ఆలోచించవచ్చు. సో దీన్ని యుతాన్షియా అని అంటారు, దీన్నే మర్సీ కిల్లింగ్ అని కూడా అంటారు. అంటే జాలితో ఒక వ్యక్తిని మరణించేలాగా చేయడం. తెలుగులో ఇంకొంచెం బెటర్ భాషలో కనుక మనం మాట్లాడుకుంటే కారుణ్య మరణము. అలాగనే ఇది పేషెంట్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్క్యూరబుల్ అండ్ టెర్మినల్ డిస్ట్రెస్, అంటే అసలు బాగు చేయడానికి వీలు లేనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి క్రమంలో మాత్రమే అనుసరించేటటువంటి పద్ధతిగా దీన్ని మాట్లాడతారు. సో దీని గురించి కనుక మనం క్లియర్గా కనుక ఒకసారి చూస్తే యుతాన్షియాలో 2 రకాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ యుతాన్షియా, 2 ప్యాసివ్ యుతాన్షియా. ప్యాసివ్ యుతాన్షియా అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు దీర్ఘకాలికమైనటువంటి రోగాలతో ఒక వ్యక్తి విపరీతమైనటువంటి బాధని అనుభవిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క బాధని తొలగించడానికి మనం చేసేటటువంటి ఒక ప్రయత్నాన్ని, లేదా మనం విరమించేటటువంటి ఒక డివైస్ తాలూకా సపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్యాసివ్ యుతాన్షియా, కారుణ్య మరణం అని అంటాం. అట్లా కాకుండా యాక్టివ్ యుతాన్షియా అని ఉంటుంది. యాక్టివ్ యుతాన్షియా అంటే ఒక వ్యక్తి ఏదో తప్పు చేశాడు, వాడికి బాధ కలిగించకుండా వాడిని చంపేయడం, ఇది మన దేశంలో లేదు. ఉరిశిక్ష వేరు, ప్యాసివ్ యుతాన్షియా, యాక్టివ్ యుతాన్షియా వేరు. యాక్టివ్ యుతాన్షియా అంటే అతనికి ఇంజెక్షన్ ఇచ్చి పాయిజన్ ఇంజెక్షన్ చంపుతారు, అది యాక్టివ్ యుతాన్షియా. మన దేశంలో యాక్టివ్ యుతాన్షియా లేదు, శిక్ష ఉంది. అంటే ఏ వ్యక్తి అయినా తప్పు చేస్తే అతను బాధపడుతూ చనిపోవాలి, అదే ఉరిశిక్ష. అది వేరు, ఇది వేరు. అలాగనే మనకి దీనికి ఆర్గ్యుమెంట్స్ ఏమొస్తాయంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆ వ్యక్తి మరణానికి కూడా ఆ వ్యక్తికి ఫ్రీడమ్ అనేటటువంటిది ఉండాలి. అంటే ఆ వ్యక్తికి దానికి సంబంధించి కూడా స్వతంత్రత ఉండాలి, స్వాతంత్రం ఉండాలి. చనిపోవడం కూడా ఆ వ్యక్తి డిగ్నిటీతో చనిపోవాలి. అలాగనే ఆ వ్యక్తి బాధను దూరం చేయాలి. అలాగనే పేషెంట్ తాలూకా లవ్డ్ వన్స్, అంటే ఆ వ్యక్తిని ప్రేమించేటటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి బాధపడుతుంటే చూడలేరు. సో దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ప్రో. కానీ కొన్ని సందర్భాల్లో ఏం చెప్తారంటే ఇది అనైతికత. అలాగే రిలీజియస్ పర్స్పెక్టివ్స్, అంటే మనం కనుక మతపరమైన అటువంటి ఆచారాలు తీసుకొస్తే న్యాచురల్ ఫ్లో ఆఫ్ లైఫ్, అంటే ఒక జీవితంలో ఒక వ్యక్తి బ్రతికినా చనిపోయినా పూర్వజన్మ సుకృతము, లేదా మనకి మరొక కాన్సెప్ట్ ఉంది భారతదేశంలో, ముఖ్యంగా హిందూయిజంలో కర్మ సిద్ధాంతము. ఆ వ్యక్తి గతంలో ఏదో తప్పు చేశాడు కాబట్టి ఇప్పుడు బాధపడుతున్నాడు, దాన్ని అలా జరగనివ్వాలి. ఇటువంటి కొన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి మోరల్ రిలీజియస్ పర్స్పెక్టివ్లో వస్తాయి. అలాగనే యుతాన్షియాని చాలామంది మిస్యూజ్ చేస్తారు అనేది మరొక వాదన. ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి అంశాలు. ఇందులో రదీనామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1994లో సెక్షన్ 309, అంటే ఒక వ్యక్తి సూసైడ్ ఆత్మహత్య చేసుకుంటే ఆ వ్యక్తిని శిక్షించవచ్చు. సో దీని మీద సుప్రీంకోర్టు ఛాలెంజ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ దీని మీద వచ్చింది. అలాగనే గియన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో 1994 జడ్జిమెంట్ని చెప్పింది రైట్ టు లైఫ్లో రైట్ టు డై లేదు. అలాగనే అరుణా రామచంద్ర షాన్బాగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో కేసులో చెప్పింది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018లో కూడా చెప్పింది. మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇగో ఇవే రదీనామ్ కేసులో సుప్రీంకోర్టు ఇనిషియల్లీ హెల్డ్ రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ రైట్ టు డై అని చెప్పింది. దీన్ని మళ్ళీ తీసేసింది గియాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో. అలాగనే అరుణా షాన్బాగ్ కేసు 2011లో సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఏంటంటే ఒక నర్సు 42 సంవత్సరాల నుంచి విజిటేటివ్ పొజిషన్లో ఉంది. సో అప్పుడు సుప్రీంకోర్టుని లీగలైజ్ చేయమన్నారు ప్యాసివ్ యుతాన్షియాని. ఇది సబ్జెక్టెడ్ టు హైకోర్టు అప్రూవల్ జరిగింది. సో దాన్ని సుప్రీంకోర్టు రైట్ టు డై విత్ డిగ్నిటీ ఫండమెంటల్ రైట్గా చెప్పింది, కానీ ప్రొవైడెడ్ బై యుతాన్షియా. అయితే 2018 గైడ్ లైన్స్ని 2023 అమెండ్మెంట్ చెప్పింది. అదేంటంటే జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ తాలూకా అప్రూవల్ ఉంటేనే ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయి, అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు వచ్చి ప్యాసివ్ యుతాన్షియాని అమలు చేయడానికి లేదు. సో ఇవి మనకు ఉన్నటువంటి లీగాలిటీస్. లివింగ్ విల్ రాయాలి, దాని మీద ఒక విల్ రాయాలి. సో ఇవన్నీ జరగాలి. ఇవన్నీ చాలా కష్టం, ఎవరు అసలు అట్లా తీసుకురాలేరు. సో అవన్నీ కాస్త ప్రాక్టికాలిటీకి దూరంగా ఉన్నటువంటి అంశాలు, కానీ ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉన్న అంశం ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. సో ఇందులో అసలు ప్యాసివ్ యుతాన్షియా మీద లీగలైజేషన్ లేదా దీనికి అసలు చట్టం ఎందుకు ఉండాలి, అసలు ఎవరు టెర్మినల్లీ ఇల్ పేషెంట్స్, ఎవరు వెజిటేటివ్ స్టేటో తెలియాలి. అంటే క్లియర్గా మెడికల్ బౌండరీస్ ఉంటాయి మనకి. ఎవరిది దీర్ఘకాలికమైనటువంటి రోగము, ఆ వెనక్కి తిప్పలేనటువంటి రోగము, ఖచ్చితంగా మరణిస్తారనే రోగము,
లేదా ఎవరు అసలు ఏ మాత్రము కూడా చలనం లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రెండింటికి తేడాలు ఉంటాయి. టెర్మినల్ ఇల్నెస్, వెజిటేటివ్ కండిషన్స్, ఈ రెండింటికి తేడాలు తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ హైకోర్టు ఇనీషియల్గా ఇదే అబ్బాయి హరీష్ రాణా ప్లీని తీసేశారు. ఎందుకు? టెర్మినల్ ఇల్లు కాదని చెప్పారు. అతను కేవలం వెజిటేటివ్ స్టేట్లో ఉన్నాడు, అంటే 13 ఏళ్ళ నుంచి అతను బతుకున్నాడని చెప్పారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అసలు వెజిటేటివ్ స్టేట్ కాదు, టెర్మినల్ ఇల్లు అని చెప్పింది. మరి హైకోర్టు తప్ప, సుప్రీంకోర్టు తప్ప? ఇది ఇబ్బంది కలిగిస్తుంది. 2, స్టాండర్డైజింగ్ మెడికల్ బోర్డ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యూనిఫామ్ ప్రోటోకాల్ ఉండాలి. ఇలాంటి కేసులను ఎవాల్యుయేట్ చేయడానికి ఒక వ్యవస్థ, అంటే ఒక సిస్టమ్ని మనము క్రియేట్ చేయాలి. ఇది మెడికల్ బోర్డ్స్ని స్టాండర్డైజ్ చేస్తేనే జరుగుతుంది. ఉదాహరణకి ఇదే రాణా కేసులో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇలాంటి మెడికల్ బోర్డ్స్ని మాన్యువల్గా క్రియేట్ చేయాల్సి వచ్చింది 2025లో. ఎందుకు లేవు? ఇంత పెద్ద దేశంలో, ఇన్ని సంవత్సరాల డెమోక్రసీలో మెడికల్ బోర్డ్ సరిగ్గా లేకపోతే ఎట్లా? 3, ప్రొటెక్షన్ ఫర్ మెడికల్ ప్రాక్టీషనర్స్. అంటే ఎవరైతే ఈ డాక్టర్స్ ఆ యొక్క వ్యక్తి తాలూకా డిగ్నిటీని ఆలోచించి ఒక నిర్ణయాన్ని ఇచ్చారో, మళ్ళీ ఆ వ్యక్తిని మనము జైలు ఏడ్చకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ పలానా వ్యక్తి ఖచ్చితంగా చనిపోతారు, మీరు ప్యాసివ్ యూథేనియాకి వెళ్ళండి అని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి. ఏదో మిరాకిల్ జరిగి ఆ వ్యక్తి బయటపడ్డాడు అనుకోండి కోమాలోంచి, అదిగో నువ్వు కావాలని ఇచ్చావు. లేదా ఆ వ్యక్తిని ప్యాసివ్ యూథేనియా చేసి అతను మరణించినటువంటి తర్వాత ఈ వ్యక్తే చంపేశాడని డాక్టర్ మీద కేసు పెట్టారనుకోండి, అట్లాంటివి చేయకూడదు. కాబట్టి అలా ఇచ్చినటువంటి డాక్టర్స్కి లీగల్ ఇమ్యూనిటీ ఇవ్వాలి. కానీ చాలామంది దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎగ్జిస్టింగ్ రూల్స్లో డాక్టర్స్ ఇలాంటి రిపోర్ట్స్ ఇవ్వడానికి భయపడతారు. ఎందుకంటే క్రిమినల్ లైబిలిటీ వాళ్ళ మీదకి వస్తుంది. ఎందుకంటే లైఫ్ సపోర్ట్ని విత్డ్రా చేయమని చెప్తారు, అది క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఉంటుంది. ఉన్నప్పుడు వీళ్ళ మీద మళ్ళీ కేసు పెట్టారనుకోండి, చాలా ఇబ్బంది. ఎలా అయితే ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకునే డెసిషన్స్ మీద కేసులు పెడుతున్నారో ఇప్పుడు అలాగనే తయారవుతుంది. అలాగనే ఫ్యామిలీకి కూడా, కుటుంబానికి కూడా హక్కులు ఇవ్వాలి. ఫ్యామిలీ అసలు ఆ రోల్ ఆఫ్ ద ఫ్యామిలీ, అంటే ఆ వ్యక్తి తాలూకా నెక్స్ట్ ఇమీడియట్ పర్సన్ ఉంటారు. ఒక భర్త ఉన్నాడు అనుకోండి, అతని భార్య ఇమీడియట్ కింద అవుతుంది. తల్లిదండ్రులు ఉంటారు, వేరే సంగతి అది. కానీ ముందు భార్యనే అడగాలి, తర్వాత తల్లిదండ్రులను అడగాలి. భర్త అయినా అంతే, భార్య ఇబ్బందుల్లో ఉంటే ముందు భార్యను అడగాలి, తర్వాతే మిగతా తల్లిదండ్రులు. సో కాబట్టి అలా రోల్ ఆఫ్ ద నెక్స్ట్ కిన్ డెసిషన్ మేకింగ్లో, దానివల్ల మనకి ఏమవుతుందంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతే తప్ప అదర్ పేషెంట్స్ని ఎవరినో అడిగిని, మెడికల్లీ ఇన్కాంపిటెంట్ పీపుల్ని అడగడం వల్ల ఇబ్బంది లేదు, మనకి ఇబ్బందులు వస్తాయి. సో హరీష్ రాణా పేరెంట్స్ కూడా లాంగ్ లీగల్ బ్యాటిల్ చేశారు. ఎన్నో సంవత్సరాలు వాళ్ళు కోర్టులో పోరాడితే ఇప్పటికి తీర్పు వచ్చింది. ఎందుకంటే వాళ్ళ తాలూకా అబ్బాయిని వాళ్ళు పాపం చూడలేకపోతున్నారు ఆ బాధలు. సో ఇవన్నీ మనం చూడాల్సినటువంటి అంశాలు. సో దీనికి సంబంధించి ప్రొసీజర్స్ కూడా మనకి సింప్లిఫైయింగ్గా లేవు, చాలా కాంప్లెక్స్ కోర్ట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు వీటికి కూడా ఒక 30 రోజుల వెయిటింగ్ పీరియడ్ ఇవన్నీ కూడా తీసేసింది ఈ రాణా కేసులో. సో దీని కారణంగానే ప్రస్తుతం ఉన్నటువంటి రూల్స్ కూడా చాలా రిజిడ్గా ఉన్నాయి. ఇంతమంది ఉండొచ్చు మన దేశంలో, ఉండకూడదని కోరుకున్నాం దేవుడి దయ వల్ల. కానీ వీళ్ళందరూ లీగల్ బ్యాటిల్స్ చేయగలరా? కష్టం కదా. సో కాబట్టి ఇలాంటి వాటికి మనం ప్రొసీజర్స్ ఉండాలి, కానీ అవి చాలా కఠినతరంగా కూడా ఉండాలి. ఎందుకంటే కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎవరినో చంపేయాలని అనుకున్నారు, వాడిని కోమలకు పంపించి వీడు బ్రతకడం అని చెప్పి ఒక సర్టిఫికేట్ రాపించి చంపచ్చు. సో ఇట్లాంటి పొజిషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి లీగల్గా హత్య చేసేటటువంటి విధంగా ఆ రూల్స్ ఉండకూడదు, కానీ అలా అని నెమ్మదిగా కూడా ఉండకూడదు. ఈ రెండు కూడా మనం ఆలోచించాలి. ఇందులో చాలా సమస్యలు కూడా వస్తాయి మనకి. ఆ సమస్యలు ఏంటంటే, ఒకటి మిస్యూజ్ చేయొచ్చు. చాలామంది పెద్దవాళ్ళను లేదా దివ్యాంగులను కూడా కావాలని వాళ్ళ తాలూకా ఆస్తులను దొబ్బేయడానికి ఇలాంటి వాటికి కూడా చేయొచ్చు. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సెకండరీ మెడికల్ బోర్డు తాలూకా మ్యాండేటరీ అప్రూవల్ కూడా కావాలి, ఎక్స్టర్నల్ నామినీస్ కూడా ఉండాలి మిస్యూజ్ చేయడానికి అని చెప్పింది. అలాగే రిలీజియస్ మోరల్ అబ్జెక్షన్స్, కొంతమంది మతపరమైనటువంటి ఆచారాల్లో ఇది న్యాచురల్ సైకిల్ ఆఫ్ లైఫ్, అంటే ప్రకృతి సహజ సిద్ధంగా దేవుడు ప్రసాదించినటువంటి జీవితానికి విఘాతం కలిగిస్తుందని కూడా వాదించేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇదే డిబేట్ కూడా జరిగింది కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్లో. అలాగే డిగ్నిటీ అనేటటువంటి దానికి డెఫినేషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్నిటీ అనేది సబ్జెక్టు,
గౌరవప్రదము అనేటటువంటి వర్డ్ చాలా సబ్జెక్టివ్. ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవితం ఉంటుంది. రిక్షా లాగే వ్యక్తికి ఉంటుంది గౌరవప్రదం, ఐఏఎస్ ఆఫీసర్కి ఉంటుంది, నాకు ఉంటుంది, మీకు ఉంటుంది. అందరిది ఒకే రకమైన గౌరవప్రదమైన జీవితాలు కావు. కాబట్టి అది చాలా సబ్జెక్టివ్ ఇష్యూ. దాన్ని కోడిఫై చేయడం లీగల్లీ చాలా కష్టం. కాబట్టి లైఫ్ని బ్రెయిన్ ఫంక్షన్ అయినంత వరకు ఎగ్జిస్ట్ చేయాలి. అంటే ఏ వ్యక్తులైతే బ్రెయిన్ డెడ్ అవుతారో వాళ్ళని మాత్రమే ప్యాసివ్ యూథేన్షియాకి మనం పంపించాలి. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, బాబు ఇవన్నీ పైన ఉన్న వాళ్ళకి తెలీదా? అలాంటి పిచ్చి కమెంట్లు పెట్టద్దు దయచేసి. అన్నీ పైన ఉన్న వాళ్ళకి తెలియదా అంటే మరి భారత్ పాకిస్తాన్ మధ్య సమస్యలు ఎందుకు ఉన్నాయి? మరి సొసైటీలో ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి? ఎవరైనా ఒక వ్యక్తులు యూట్యూబ్లోనో మరొక చోట క్లాస్ చెప్పారంటే అది కేవలం చదువుకునే వస్తారు అందరూ. సో పైన ఉన్న వాళ్ళు కూడా ఏం దిగొచ్చిన వాళ్ళు కాదు కదా. అట్లయితే ఒక పని చేయండి, దేశంలో ఏం చెప్పినా నోరు మూసుకొని ఉండాలి, ప్రశ్నించకూడదు. ఇంకా ఏం ప్రశ్నించకూడదు. పైన ఉన్న వాళ్ళకి తెలియదా, మనకన్నా వయసులో ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలియదా? అది కాదు, అది వితండవాదం అవుతుంది అది. సో ఎవరో నేను మొన్న ఎప్పుడో కామెంట్ పెడితే మన వాళ్ళు స్క్రీన్ షాట్ కొట్టి పంపించారు. సో దయచేసి అట్లాంటివి కొంచెం పక్కకు ఉంచితే మీకు నచ్చకపోతే ఊరుకోండి. సో అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభుత్వం ఏదైనా చేస్తేనో లేదా కోర్టులు ఏదైనా చెప్తేనో ప్రశ్నించకుండా ఉంటేనేమో ప్రశ్నించలేదు, ప్రశ్నిస్తేనేమో అది వాళ్ళకి తెలీదా, అది వాళ్ళకి తెలీదా అని నేను చెప్పలేదే, నా తాలూకా అభిప్రాయాన్ని నేను చెప్పాను. సో అది దానికి సహృదయంతో వినాలి తప్ప, లేదా దానికి పనికొచ్చే కమెంట్ పెట్టాలి తప్ప పనికిరాని కమెంట్ ఎందుకు నాకు అర్థం కాదు. సో మనకు పైన ఉన్న వాళ్ళకి తెలీదా, దేశంలో ఉన్న నాయకులకు తెలీదా అంటే అప్పుడు నోరు మూసుకొని ఉండండి. మరి రాజకీయ నాయకులు చెప్పేది దానికి మళ్ళీ వితండవాదం చేయడం ఎందుకు? వాళ్ళు ఏం చేసినా నోరు మూసుకొని ఉండండి, వాళ్ళకి తెలీదా మరి? అట్లనే ఉంటుంది. సో కాబట్టి యాక్సెస్ టు పెలియాటివ్ కేర్ అంటే అఫోర్డబుల్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అనేటటువంటిది ఉంటుంది. అదేంటంటే అఫోర్డబుల్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటే సాధారణంగానే మనకి ఏ స్థాయి వరకు మనం ఖర్చు పెట్టాలి. ఎందుకంటే అందరు వ్యక్తులు వెంటిలేటర్ మీద ఉంచి వ్యక్తులు బతికించుకునే అంత సామర్థ్యం ఉండకపోవచ్చు. సో ఎక్కడి వరకు ఆ సామర్థ్యం ఉండాలి? సో దాన్ని పెలియాటివ్ కేర్ అని అంటారు. కాబట్టి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి పెలియాటివ్ కేర్ అనేటటువంటి దానికి సంబంధించి ఎంతవరకు మనం ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఇవ్వాలి అనేటటువంటిది కూడా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అలాగే ఇన్కన్సిస్టెంట్ జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అంటే రకరకాల కోర్టులు ప్యాసివ్ యూథేన్షియా గురించి రకరకాలుగా చెప్పినాయి. కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే హైకోర్టు ఒకటి చెప్తుంది, సుప్రీంకోర్టు ఒకటి చెప్తుంది. హైకోర్టు ఏమో అతను వెజిటేటివ్ స్టేట్లో ఉన్నాడు, టెర్మినల్ ఇల్లు కాదండి. సుప్రీంకోర్టు ఏమో అతను టెర్మినల్ ఇల్లు వెజిటేటివ్ స్టేట్ కాదండి. ఏది నమ్మాలి నేను, హైకోర్టునా సుప్రీంకోర్టునా? సో ఇవి మరికొన్ని మనకు ఉన్నటువంటి సమస్యలు. కాబట్టి వీటి మీద చర్చ జరగాలి. ఎక్కువగా ఇలాంటి విషయాలపైన చర్చ జరిగితే సమాధానం బయటకు వస్తుంది. వాదన కాదు, వాదన వేరు, చర్చ వేరు. సో ఇది దీనికి సంబంధించిన క్వశ్చన్. దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కూడా ఇచ్చాను, దయచేసి కమెంట్ సెక్షన్లో ఆన్సర్ తెలపండి. అలాగనే ప్యాసివ్ యూథేన్షియాకి సంబంధించి గతంలో కూడా ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ ప్యాసివ్ యూథేన్షియా కాదు, హెల్త్ కేర్కి సంబంధించి గెరియాట్రిక్ అండ్ మెంటల్ కేర్కి 200 పదాల్లో ఆన్సర్ రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. ఈ టాపిక్ మీద స్పందించేటప్పుడు కాస్త సెన్సిటివ్గా స్పందించండి. ఒక వ్యక్తి మరణానికి సంబంధించిన అంశం కాబట్టి హార్ష్ వర్డ్స్ పనికిరావు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.